స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి నివేదికలను ఈ నెల 15లోగా పంపించాలని ప్రోగ్రాం అధికారులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు కోరారు. పీసీపీ ఎన్డీటీ చట్టం 1994పై జిల్లా సలహా మండలి సమావేశం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో గురువారం జరిగింది. చట్టం అమలుకు జిల్లాలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు వివరించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ భాస్కర్రావు మాట్లాడుతూ జిల్లాలో 15 ప్రభుత్వ 85 ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ తనిఖీ చేసి నివేదికలను 15లోగా అందజేయాలన్నారు. చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని చెప్పారు. స్కానింగ్ సెంటర్ ఇచ్చే బిల్లులపై లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరమన్న వ్యాఖ్యలను తెలుగు, ఆంగ్లంలో తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అలాగే స్కానింగ్ సెంటర్ గది వద్ద, పేషెంట్లు వేచి ఉండే గది వద్ద ఐఈసీ బోర్డులు, ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్కానింగ్ చేసే గదిలో లింగ నిర్ధారణ చేసేందుకు ఉపయోగపడే వస్తువులు, ఫోటోలు లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర కమిషన్ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న ఏఆర్టీ, సరోగసీ కేంద్రాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాలికా శిశు సంరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఈరోజు కూడా మన కలెక్టర్ గారు గత నెల అంటే 12వ తారీఖు 20 డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో కలెక్టర్ మేడం గారు మనకి ఏం చెప్పారంటే, మీరు స్కాన్ సెంటర్స్ని అందరు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ త్వరగా విజిట్ చేయమన్నారు. విజిట్ చేసి మనకి ఎఫ్ ఫామ్స్, అలాగే ఆ స్కాన్ చేసినటువంటి ఎంటర్ చేసిన ఫామ్స్కి టాలీ అవుతుందా లేదా అనేది చూడమని చెప్పడం జరిగింది. తీసుకురావాలని చెప్పడం జరిగింది. అలాగే మనం రెగ్యులర్గా ఎప్పుడు చెప్పుకునేటట్టుగా కొత్త మిషన్స్కి అప్లై చేయటం, పాత మిషన్లని మళ్ళీ యాడ్ చేయడం, అలాగే మనకు ఉన్నటువంటి మిషన్స్ ఎన్ని అనేవి మనం ఎప్పుడు చర్చించుకుంటాం. యాక్చువల్గా ఈసారి మనకి ఏంటంటే, మనకి గవర్నమెంట్ 15, అలాగే ప్రైవేట్ 85, మొత్తం 100 మనకి మన జిల్లాలో ఉన్నాయి. ఎఫ్ఆర్మ్స్ ఎలా ఫిట్ చేయాలి, ఏం చేయాలి అనగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. కూడా ఇచ్చే బిల్లుల పైన తెలుగులోని, ఇంగ్లీష్లో కూడా మనకి లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు. చేసినప్పుడు వాళ్ళు బిల్స్ ఇచ్చేటి కనబడితే మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలాగే పేషెంట్స్ వెయిటింగ్ దగ్గర, అలాగే స్కాన్ రూమ్ ముందు 2 బోర్డ్స్, బోర్డ్స్ డిస్ప్లే చేయకపోయినా ఏ రకమైనటువంటి మనం లింగ నిర్ధారణ అంటే సెక్స్ డిటర్మినేషన్కి అనుకూలమైనటువంటి కనీసం దేవుడు బొమ్మలు కానీ అదర్ రిలేటెడ్ ఏ రకమైనటువంటి ఇండికేటర్స్ కూడా ఆ గదిలో ఉండకూడదు. కొంతమంది పేరెంట్స్ ఫొటోస్ అని పెట్టుకున్నారు. పేరెంట్స్ అనగానే అంటే మనకి సడన్గా స్టేట్ కమిటీ అని విజిట్ చేస్తే మెయిల్, ఫీమేల్ అక్కడ ఉంటే మెయిల్ వైపు, ఫీమేల్ వైపు చూపించి వాళ్ళకి ఏదైనా ఇది ఇస్తారేమో అని చెప్పేసి అటువంటివి కూడా ఉండకూడదని చెప్పడంతో లాస్ట్ టైం 2-3 హాస్పిటల్కి వెళ్ళి పేరెంట్స్ ఫొటోస్ కూడా తీయించడం జరిగింది. సో అటువంటివన్నీ కూడా మనం లేకుండా చూడాలి. వన్స్ అగైన్ మనకి ఎవరైతే ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి స్కాన్ సెంటర్లు అలాట్ చేసామో అవన్నీ వితిన్ మనకు 15th ఈ 15th మనం కానీ కంప్లీట్ చేసేయగలిగితే మేము కలెక్టర్ గారికి 25 ఒక మరి డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టడానికి మనం అనుమతి కోరుతాం. మేడం గారు అనుమతి మేరకు మళ్ళీ ఆ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ రోజు విజిట్ చేసిన వాళ్ళందరూ ఇంతకుముందులా కాకుండా వాళ్ళు నోట్స్, రిమార్క్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని వచ్చి మేడం గారు అడిగేటప్పుడు మేము ఏ స్కాన్ సెంటర్కి వెళ్ళాం, అక్కడ ఏమైనా మనం ఫైండింగ్స్, మన వైలేషన్ అంటే పీసీపీ ఎన్డీటీని వైలేట్ చేసే ఎటువంటి ఏదైనటువంటి మనం అక్కడ మనం చూస్తే అవి కూడా మనం రిపోర్ట్ చేయడం, మనం ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాం అనేది కూడా మేడం గారికి మనం ఆ రోజు తెలియజేయాలి.